హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోయే కోటి దీపోత్సవానికి మనం వెళ్ళి చూసి వచ్చేద్దాం పదండి. చూసిన వాళ్ళు కాకుండా చూడని వాళ్ళు కూడా చూడాలనే ఉద్దేశంతో ఈ వీడియో నేను తీసి మీ అందరికీ చూపించడం జరిగింది. కార్తీక మాసం శుభవేళ రోజుకో కళ్యాణం, వాహన సేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, కోటి దీపోత్సవం విజయవంతంగా కొనసాగుతూ ఉంది. ఇక్కడ డెకరేషన్ గురించి చెప్పక్కర్లేదు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. ఆ స్వామివారిని కాశీ నుండి దిగి వచ్చారా అన్నట్లుగా అలంకరించారు. ఇక్కడికి వచ్చిన జనాలు కూడా కొన్ని కోట్లలో ఉన్నారని చెప్పొచ్చు. ఆ స్వామివారి మీద భక్తితో ఎంతో నియమనిష్టలతో వచ్చారని కూడా చెప్పొచ్చు. విష్ణు సహస్రనామావళి ఎంతో నిష్టగా చేశారండి. చూద్దామా? అక్కడ వేదిక పైన 10 మంది ఆడవాళ్ళు కూర్చొని చదువుతూ ఉంటే వారితో పాటు మేము కూడా చదివాము. ఎంతో భక్తితో ఇలా చేస్తూ ఉంటే మనసుకి ఎంతో ప్రశాంతత అనిపించింది. కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు మొదలవుతుంది. అయితే 6 గంటలకి వెళ్ళగానే ఇలా స్వామివారిని రమ్మని వేదిక మీదకి ఇలా సంధ్యా వేళలో ఆహ్వానిస్తుంటే చాలా చాలా అద్భుతంగా ఉంది. అక్కడికి వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఈ కనువిందు తెలుస్తుంది. ఎలా ఉంటుందో కూడా మనం మాటల ద్వారా చెప్పక్కర్లేదు. ఎంతో అందంగా చాలా చాలా అద్భుతంగా చేస్తున్నానండి ఈ కార్యక్రమం. కాబట్టి మనం ప్రతి సంవత్సరం ఇక్కడికి వెళ్ళి మన భక్తితో ఆ శివుడిని మనకి ఎన్నో కోరికలు తీర్చుతారని జనం కోరుకుంటారు. మేము వెళ్ళిన రోజు దిగ్విజయంగా కోటి దీపోత్సవం, కనకదుర్గమ్మ వారి విగ్రహాలకి కోటి గాజుల అర్చన, మధురై మీనాక్షి కళ్యాణోత్సవం అని చాలా బాగా ఎంతో విశిష్టంగా ఎంతో భక్తిపూర్వకంగా జరిగాయి. అది జరగడానికి ముందే కొంతమంది సంగీత ప్రియులు ఇక్కడికి వచ్చి వీణాని వాయించారు. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చే వీడియో క్లిప్లో చూసేద్దాం. మనము కాసేపు చూద్దాం, విందాం. వచ్చేసేయండి. తర్వాత అక్కడ ఉత్సవానికి వెళ్ళని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో క్లిప్స్ చూసి నిజంగా మీరు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈసారి వెళ్ళలేకపోయినా వచ్చేసారైనా తప్పకుండా వెళ్ళి ఒకసారి చూసి వచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.